తల్లిదండ్రులు పిల్లలతో గడిపే సమయం తగ్గిందా? సంపాదన ఎక్కువైపోయిన తర్వాత హౌ మచ్ యూ ఇన్వెస్ట్ ఆన్ యువర్ చైల్డ్ ఈజ్ ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారా? పిల్లల్లో ఈ సోషల్ మీడియా లేదా స్క్రీన్ టైం ఎక్కువేయడం వల్ల అటెన్షన్ స్పాన్ తగ్గిందా? 4 వాళ్ళు పెరిగిన పరిస్థితుల వల్ల వాళ్ళకి ఏమైనా మానసిక సమస్యలు వస్తున్నాయి? మీ ఎక్సలెంట్గా అన్ని పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఈ యాటిట్యూడ్ పేరెంట్స్లలో నుంచి స్టార్ట్ అవుతూ ఉందన్నమాట. సో ఫోన్లు చూసేది ఎప్పుడు ఎక్కువ అవుతుంది? ఎప్పుడు మదర్ ఉండాల్సిన అవసరం లేదు, ఉండలేకపోవచ్చు, కానీ స్పెండ్ చేసే టైంలో క్వాలిటీ టైం ఉండాలి. తినే ఆహారం ఎలా ప్రభావితం చేస్తుంది మానసిక ఆరోగ్యాన్ని? నేను ఇప్పుడు చెప్పిన మైక్రోబయాటం ఏమవుతుందంటే మనం ఫాస్ట్ ఫుడ్స్ తినడం వలన కనీసం ఇప్పుడు బాగా చదివే పిల్లల్ని బయట తీసుకెళ్ళి కూరగాయలు తీసుకొని రా అని డబ్బులు ఇచ్చినా కానీ భయపడతారు కొంతమంది. వాళ్ళ సమస్యను గుర్తించి పరిష్కరించడమే రా. మనం ఫెయిల్ అవుతున్నామండి. ఎక్కడ ఈ పిల్లలకి టీచరు యూజ్ చేయదని ఫోన్ తీసుకున్నందుకు బహిరంగంగా పోయి చెబుతున్న కొట్టిన సంఘటన జరిగింది. అంటే అటువంటి ఎక్స్ట్రీమిస్ట్ స్టెప్స్ ఇప్పుడు ఆ జీవితాన్ని నాశనం చేస్తారు. కరెక్ట్. మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు వాళ్ళు? ఇప్పుడు ఆ చైల్డ్ పోయి కొట్టున్నారు అని అంటే ప్రాబబ్లీ ఆ ఫోన్ చూస్తున్నారు అని అంటే యూ కెన్ సే స్కూల్లో ముఖ్యంగా కౌమార దశకు వచ్చిన తర్వాత ఆ టైంలో ఉన్న అట్రాక్షన్స్ కావచ్చు, అవి తప్పిదారులో వెళ్లకుండా చేయాలంటే సో ఇటు పిల్లలకి అటు తల్లిదండ్రులకు మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? ఆ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో చెప్పడము, లేకుంటే ఏమైనా వీడియోస్ చూడటము, ఇలాంటివి ఆ టీనేజ్లో ఆ స్ట్రాంగ్ వీడియోస్ చూసినప్పుడు వీళ్ళకి ఎటువంటి వారితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎటువంటి వారిని మనం దూరం పెట్టాలి? సెలెక్షన్ ఆఫ్ ఫ్రెండ్స్ అనేది అది. ADHD విషయానికి వస్తే అసలు ఈ లక్షణాలు ఎలా గుర్తించాలి, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? ఫస్ట్ 5 years ఆఫ్ లైఫ్లో అందరూ పిల్లలు యాక్టివ్ ఉంటారు. అన్నీ మనము హైపర్ ADHD కిందికి రాదు, ఓకే. కానీ ఇప్పుడు ICMR గైడ్లైన్స్ ప్రకారం ఆల్మోస్ట్ 7% ఆఫ్ పీపుల్ సఫరింగ్ విత్ ADHD అని చెప్పి మన గణాంకాలు చెప్తున్నాయి. సో వీళ్ళ విషయంలో తల్లిదండ్రులు పాటించాల్సిన సూత్రాలు ఏంటి? టాప్ 5. సో వీళ్ళ యాక్టివిటీకి తగిన యాక్టివిటీస్ మీరు ప్రొవైడ్ చేయకుంటే కన్నా క్లాసులలో కూర్చోలేరు, ఓకే. సో వీళ్ళకి క్లాసులలో కూర్చోవాలి అంటే నేనేం చెప్తాను, పొద్దున అంటే ఇప్పుడు WHO స్టడీస్ ప్రకారం ఇద్దరిలో కూడా 2.5% పీపుల్కి ADHD ఉందని. కరెక్ట్. సో అంటే భర్తకు లేదా భార్యకు ADHD ఉందని మనం ఎటువంటి సంకేతాలుగా తెలుసుకుంటాము? ఒక TCSలోనో మైక్రోసాఫ్ట్లోనో మీరు జాబ్ తెచ్చుకొని పైసలు జీతం వచ్చినంత మాత్రాన మీ బ్రెయిన్ డెవలప్ అయినట్టు కాదు. ఒక వ్యక్తి బాధలో ఉన్నాడు లేదా డిప్రెషన్లో ఉన్నాడు, మనం ఎలా గుర్తించాలి? రోజులో ఏదైనా సంఘటన జరిగినప్పుడు మనం కొంచెము ఫీల్ అవుతాము, కానీ తర్వాత వచ్చేస్తాం. డిప్రెషన్ అంటే అక్కడ డిప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని మనం CBT అంటున్నాం, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. కరెక్ట్. దాంతో 50 to 60% వరకు తగ్గించగలుగుతారు. కరెక్ట్. సో ఇది సెల్ఫ్గా CBTని ఉపయోగించి వాళ్ళు స్వతహాగా దాని నుంచి ఎలా బయటపడాలంటే 50-60% బెటర్ అవుతారు అనేది ఎందుకు అంటే మానసిక ఆరోగ్యం కోసం టాప్ 5 చేయాల్సినవి ఏంటి, టాప్ 5 చేయకూడదు ఏంటి? కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. రీల్స్ చూడడం అనేది కూర్చొని మీరు పాసివ్గా కంటెంట్ ఇది చేసే తప్ప. WHO యాక్టివిటీస్ ఏం చెప్తారు, 1 weekలో 150 minutes